సీఎం రేవంత్ రెడ్డి వల్లే దక్షిణ భారతదేశానికి నష్టమని ఎంపీ డీకే అరుణ్ మండిపడ్డారు. మహిళా రిజర్వేషన్ బిల్లును వ్యతిరేకించడం ద్వారా ఈ విషయం స్పష్టమైందని ఆమె అన్నారు. త్వరలో తెలంగాణలో జరగనున్న ప్రధాని మోదీ పర్యటనకు రాజకీయ ప్రాధాన్యత ఉందని చెబుతున్న ఎంపీ డీకే అరుణ్ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి విక్రమ్ అందిస్తారు. మూడోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా తెలంగాణకు ప్రధాని నరేంద్ర మోడీ మే 10వ తేదీన రాబోతున్నారు. ఈ పర్యటన వెనుక ఉద్దేశం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. మేడం, ప్రధాని మోడీ రాబోతున్నారు. ఈ పర్యటన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? తెలంగాణలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వం ద్వారా గత మూడోసారి ప్రధానమంత్రి అయిన తర్వాత కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలు గతంలో 1-2లో కానివ్వండి, ఇప్పుడు 3లో కానివ్వండి, పెద్ద ఎత్తున తెలంగాణలో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. దాంట్లో భాగంగా ప్రత్యేకంగా ఇంకా అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే జరుగుతున్నాయో, గతంలో ఇనాగ్రేషన్లు అయినాయి, కొన్ని ఫౌండేషన్లు అయినాయి, కొన్ని పూర్తయిన వాటికి మళ్ళీ పూర్తయిన వాటి ఏవైతే ఉన్నాయో వాటికి ఈరోజు ప్రారంభోత్సవాలు చేయడం కానీ, కొత్తగా ప్రారంభమయ్యే వాటికి శంకుస్థాపన, భూమి పూజ కానీ, వీటికన్నింటికి కూడా ప్రధానమంత్రి గారు వస్తున్నారు. ఒక అభివృద్ధి కోణంలోనే చూడవచ్చా? రాజకీయ కోణంలో ఈ పర్యటన ప్రాధాన్యత ఏమైనా ఉంటుందా? రాజకీయ కోణం తప్పకుండా. రాజకీయ కోణం ప్రభుత్వము అభివృద్ధి పథకాలు ఒక పక్క, డెఫినెట్గా రాజకీయ కోణంలో తెలంగాణలో కూడా రాజకీయంగా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో 2029 ఎన్నికల నాటికి ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీని గెలిపించాలనేటటువంటి ఒక ఆశయంతో ఉన్నారు. గతంలో టీఆర్ఎస్ను చూసిండ్రు, ఇప్పుడున్న కాంగ్రెస్ను చూసిండ్రు. తప్పకుండా భారతీయ జనతా పార్టీని చూడాలి, డబుల్ ఇంజన్ సర్కారు ఇక్కడ కూడా రావాలని ప్రజలందరూ కూడా ఈరోజు ఆలోచిస్తున్నారు, ఆ వైపు చూస్తున్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా ఇక్కడ కూడా బీజేపీ రావాలని కోరుకుంటున్నారు. ఆ దిశగా కూడా భారతీయ జనతా పార్టీ ఫోకస్ ఉంటుంది. అంటే డీలిమిటేషన్ ప్రక్రియలో హైబ్రిడ్ మోడల్ అంటూ, అదేవిధంగా మహిళా బిల్లుకు సంబంధించి కూడా కాంగ్రెస్ అడ్డుకున్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి తెలంగాణలో పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసే అవకాశాలు ఏమైనా ఉంటాయి? మహిళా రిజర్వేషన్ బిల్లును రేవంత్ రెడ్డి అండ్ టీం, అంటే కాంగ్రెస్ పార్టీ అండ్ టీం అడ్డుకున్నారు. తెలంగాణ రాష్ట్రానికి ఎలాంటి అన్యాయం జరగకూడదు, సౌత్ అంటే దక్షిణ ప్రాంతంలో ఉన్నటువంటి రాష్ట్రాలకు అన్యాయం జరగకూడదు, దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకు సమానమైనటువంటి ప్రాధాన్యాన్ని కల్పించాలనేటటువంటి లక్ష్యంతోనే పార్లమెంటులో డీలిమిటేషన్ బిల్లు కానీ, అదేవిధంగా స్థానాల పెంపు విషయంలో, పార్లమెంట్ స్థానాలు, అసెంబ్లీ స్థానాల పెంపు విషయంలో కానీ, మహిళా రిజర్వేషన్ బిల్లు కానీ పార్లమెంట్లో ప్రత్యేక సమావేశాలు పెట్టి తీసుకొచ్చిండ్రు. దాన్ని వీళ్ళు వ్యతిరేకించడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, వీళ్ళకంతా ఒక అభద్రతా భావం ఉన్నది. ఈ సీట్లు పెరిగితే, మహిళా రిజర్వేషన్ వస్తే మేము అధికారంలోకి రాము, మళ్ళీ మోదీ గారే గెలుస్తారు, కాబట్టి దీన్ని వ్యతిరేకించాలా, దీన్ని ఏదో అడ్డుకోవాలనేటటువంటి ప్రయత్నమే వాళ్ళలో చాలా స్పష్టంగా కనిపించింది. మరి మన రేవంత్ రెడ్డి గారు కొత్త నినాదం ఎత్తుకొని దాంట్లో బోల్ద బొక్కలో పడ్డారు. ఇప్పుడు తెలంగాణకే కాదు, దక్షిణ ప్రాంతాలకు అందరూ అన్యాయం జరిగేటటువంటి పరిస్థితిని తీసుకొచ్చిండ్రు. మొత్తమే చూసుకోవచ్చు, రేవంత్ రెడ్డి వల్లే సౌత్ ఇండియాకు అన్యాయం జరుగుతుంది అని చెప్పి ఎంపీ డీకే అరుణ్ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రమేష్ రెడ్డితో విక్రమ్, సాక్షి టీవీ, హైదరాబాద్.